హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదైతే చంద్రవంచకు వెళ్ళినప్పుడు లాంగ్ వీడియో తీశాను. మేమైతే నిన్న ఓటేయడానికి వెళ్ళాము మార్నింగ్. అక్కడ ముందు రోజు వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే తీశాను. నేను అభ్యర్థి వచ్చి ఓటైతే గుర్తుకు వేయమని మమ్మల్ని అడిగిండు. ఖచ్చితంగా వేస్తామని మేము చెప్తున్నాము అన్నమాట. ఇక అది అయిపోయిన తర్వాత ఇక్కడ మేము బయటికి వస్తే అందరు ప్రచారంకి మా ఇంటికి ఇట్లా గుంపు గుంపు వచ్చారన్నమాట. ఇక వచ్చి ఓటు వేయమని అయితే ప్రతి ఒక్కరికి వేస్తామని చెప్పినాము. ఇక్కడ టిఫిన్ తింటున్నాం చూడండి. ఆ రోజు ఓటు వేసే రోజు టిఫిన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా అక్కడ నుంచి వెళ్తుంటే ఆ రూట్లో టిఫిన్ చేయండి. భాగ్యలక్ష్మి హోటల్ అన్నమాట. అక్కడ దాని పేరు, బండి పేరు వచ్చేసి ఇక రోడ్డు పైన ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, మాకైతే నచ్చింది. మీరు కూడా తినండి ఫ్రెండ్స్, సరేనా? ఇక దాని తర్వాత వచ్చేసి ఓటు అయితే వేయడానికి వెళ్తున్నాం చూడండి. మేమందరం కలిసి మా ఇంటి నుండి ఇంటి పక్కల నుంచి గుంపులుగా వెళ్తున్నాము. అయితే వెళ్ళే క్రమంలో అందరు ఆధార్ కార్డు ఉందా లేదా అని నాకైతే అడిగినారు. ఐడి ఉంది అని చెప్పేశాను. అక్కడ నంబర్ ఉంటుంది అన్నమాట. ఆ నంబర్ తీసుకొని ఐడి తీసుకోవాలి. మనకి ఎలక్షన్ ఎలక్షన్ది కార్డు ఇచ్చిందా లేదంటే ఆ కార్డు మేము మీ సేవలో అప్లై చేసుకున్నప్పుడు తీసుకున్నాం. అది ఖచ్చితంగా ఉండాలి కదా. అది తీసుకొని అందరం కలిసి వెళ్ళాము. ఇక డబ్బులు కూడా ఏమి ఇవ్వలేరు, కానీ ఇక ముందు రోజు మార్నింగ్ కొన్ని బొంగులు అయితే ఇచ్చారు. ఇక ఉగ్రాని వేసాము. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అదే తిన్నారు, మేము కూడా అదే తిన్నాము. ఇక్కడ దాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక మా ట్యూషన్ పిల్లలు వచ్చేసి వాళ్ళు రీడింగ్ చేస్తామని నాకు అడిగిండ్రు. నేను 2 days 1 day రీడింగ్ చేయించక ఇక రీడింగ్ కూడా ఖచ్చితంగా చేయించాను ఈరోజు. ఇక వాళ్ళైతే లెసన్ చెప్తుండ్రు చూడండి. ఏం లెసన్ అనేది, ఇక 2nd class ఒక అమ్మాయి రీడింగ్ చేసింది, 3rd class ఒక అబ్బాయి రీడింగ్ చేశాడు. అది అయిపోయిన తర్వాత డిక్టేషన్ అవన్నీ పెట్టాను. గురుకుల స్టూడెంట్స్ ఉన్నారు అన్నమాట, ఇద్దరు. ఇక వాళ్ళకు ప్రత్యేకంగా చెప్పడం అయితే జరుగుతుంది ప్రతిరోజు. ఇక ఇట్లా అయితే రొటీన్ అయితే ఇట్లా అయిపోయింది. ఇక మీరు ఏమేమి చేశారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.